ఢిల్లీలో వ్యాపారం లావాదేవీలు, ఇక్కడ ఆందోళన, మద్యం స్కామ్ లో కవితారెస్ట్తో బీజేపీకి ఏం సంబంధం అనేటువంటిది. కమలం గూటికి ఆరూరు రమేష్ ఒక కిడ్నాప్ డ్రామా అయిపోయింది. పోయేటోళ్ళు పోయిరు, ఆయన పోతాడంటే పోయి టీఆర్ఎస్ వాళ్ళ ఇంటి ముంగడ పోయి కిడ్నాప్ చేసి కేసీఆర్ దగ్గరకు పోతే అయిపోయా. ఏం చేస్తారు? వాడికి ఇష్టం లేకపోతే పట్టి పంగనామాలు పెట్టినా కూడా ఏం ఉండదు కదా. ఇష్టం లేనటువంటి వ్యక్తిని ఎందుకు బలవంతంగా అట్లా కిడ్నాప్ చేసి కేసీఆర్ దగ్గర తీసుకపోతే కేసీఆర్ చెప్పినా కూడా వినలేదు, వెళ్ళిపోయిందని మళ్ళా కేసీఆర్ ఇజ్జతే తీసిరు వీళ్ళంతా కలిసి. నాయకులంతా కూడా ఈయనని కిడ్నాప్ చేసి కేసీఆర్ దగ్గర తీసుకపోతే మాకేదో పేరు వస్తుంది అనుకున్నారు, కానీ అనవసరంగా కేసీఆర్కి ఉన్నటువంటి విలువ కూడా పోయింది. కేసీఆర్ చెప్తే కూడా చీపు అని పక్కకు పోయిండు. ఆరూరు రమేష్ అనేటువంటిది కదా ఇప్పుడు ప్రజల్లో చర్చ వచ్చేది. అనవసరంగా కేసీఆర్ పాపం ఆయన ఇంట్లో కూర్చున్న వ్యక్తి ఏదో ఉండేటోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు, నాకెందుకు ఉన్నోళ్ళతో నేను పార్టీ నడుపుకుంటాను ఆయన చెప్తే బలవంతంగా ఆయనను కార్లు ఎక్కించుకొని పోయి పాపం కేసీఆర్ గారితో మీటింగ్ పెడితే నేను పోటీ చేయనని చెప్పి అయిపోయింది. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయిండు. ఏం చేస్తారు? ఇవాళ వచ్చిండు, అయిపోయింది. ఈయనకు సంబంధించి ఆరూరు రమేష్ నిన్న చేరిండు, ఇవాళ ఆయనకి ఎంపీ క్యాండిడేట్ వస్తుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఇదే చర్చ జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీలో చేరగానే టికెట్లు ఇస్తారా? కొన్ని పార్టీకి అవసరం ఉన్నది, టికెట్లు ఇచ్చిరు, ఇవ్వండి, బాగానే ఉన్నది. కానీ కనీసం నిన్న ఎవరు చేరిరు? వరంగల్లో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే చేరిండు. ఆ వరంగల్కు సంబంధించినటువంటి దాంట్లో కనీసం అక్కడ ఉన్నటువంటి పాత నాయకులను కూర్చోబెట్టి సముదాయించి మనకు అవసరం ఉన్నది మన పార్టీ కోసం అనేటువంటి దాంట్లో కనీస గౌరవ మర్యాదలు కూడా ఇవ్వరా జిల్లా అధ్యక్షులకు? తప్పని పరిస్థితిలో ఇదేందుకు? బీబీ పాటిల్ లాంటి నాయకుడు జహీరాబాద్ లో చేరిరు కదా, సిట్టింగ్ ఎంపీ అనుకోండి, మంచిదే. బీజేపీ బలపడడం కోసమే వస్తున్నాడు, మేము ఒప్పుకుంటాం. కానీ బీజేపీ కోసం మొదటి నుంచి కష్టపడి టికెట్లు ఆశించినటువంటి వ్యక్తులు, మేము జహీరాబాద్ కోసం 5 మందో 10 మందో టికెట్లు అడిగినటువంటి వాళ్ళను, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 100 మందో 50 మందినో, బీజేపీలో ఇంత పెద్ద కమిటీ ఉంటది కదా బీజేపీకి సంబంధించినటువంటి కమిటీ, ఆ కమిటీలో పెద్ద జనరల్ సెక్రటరీలు, పెద్ద నాయకులందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూర్చొని ఇగో వాళ్ళని బుజ్జగించి ఇగో ఇట్లా కాదు నాయన ఇట్లా అని చెప్పాల్సినటువంటి బాధ్యత బీజేపీకి లేదా? బీజేపీ నాయకులకు లేదా? ఇది ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి చర్చ. మీరు పార్టీలను ఇతర పార్టీలో చేర్చుకోండి. వచ్చిన జితేందర్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు, ఆయనకు అంత పెద్ద పదవులు ఇచ్చారు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చారు, ఏకంగా పార్లమెంటరీ బోర్డులో మీటింగ్ లో కూడా ఇన్వైట్ చేశారు. ఆయన వెళ్ళిపోయిండు. ఏమైంది? విజయశాంతి వచ్చింది, ఆమె పెద్ద లీడర్ అని ఆమెనే స్టేజ్ మీద వెలిసి ఆమెనే లీడర్ గా ఎక్స్పోజ్ చేశారు. ఇంకో మహిళా లీడర్ కు ఛాన్స్ రాలేదు, ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? మునుగోడులో రాజగోపాల్ రెడ్డి వచ్చిండు, వెళ్ళిపోయిండు. ఏంటి పరిస్థితి? వివేక్ వెంకటస్వామి వచ్చిండు, వెళ్ళిపోయిండు. ఏంటి పరిస్థితి? అంటే బయట నుంచి వచ్చేటువంటి నాయకులను పార్టీలో పూర్తి స్థాయిగానా ఉండేలాగా పార్టీ నాయకత్వం చేయాలి, లేకపోతే పార్టీలో ఉండేటువంటి వాళ్ళకే నాయకత్వం దిశగా చేసేటువంటి ప్రయత్నం చేయాలి, వాళ్ళకే అవకాశాలు ఇచ్చి పెద్ద నాయకులను తయారు చేసుకోవాలి. ఈ రెండింటిలోనూ బీజేపీ విఫలమవుతుంది అనేటువంటిది బీజేపీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి చర్చ. ఇదంతా సైదిరెడ్డి లాంటి నాయకులు తీసుకొచ్చారు, కేసులు పెట్టించారు. కనీసం అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు, కేసులు ఎదుర్కొంటున్నటువంటి పిల్లలు, ఏ సైదిరెడ్డి వాళ్ళనైతే 30 రోజులు 35 రోజులు జైల్లోకి పోయినటువంటి వాళ్ళను పిలిచి ఇగో తప్పదరా నాయన, పార్టీలో రాజకీయాల్లో ఇట్లాంటివి ఉంటాయి, మనం కలిసి సర్దుకుపోవాలి, మనమంతా కలిసి పనిచేద్దామని సైదిరెడ్డిని వీళ్ళను వాళ్ళను అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వాన్ని ఎందుకు లేదు? రేపు ఆరూరు రమేష్ వచ్చిండు, అక్కడ 10 మందో 5 మందో ఎంపీ అభ్యర్థులుగా ఉన్నారు. కనీసం వాళ్ళను మర్యాదగా పిలిచి కలిసి ఒక మాట చెప్తారా? బీజేపీలో కుటుంబం లాగా ఉంటది, బీజేపీలో అట్లా ఉండదు, మిగిలిన పార్టీ దాకా ఫక్తు రాజకీయాలు ఉండవు, ఇక్కడ మానసికంగా కలిసి ఉంటారు, మా ఎంత కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు అనేటువంటి మాట చెప్పి కనీసము ఆమె ఎక్స్ఎమ్మెల్యే, భద్రాచలం ఎక్స్ఎమ్మెల్యే కుంజా సత్యవతి, ఒక ఆదివాసీ బిడ్డ, ఆమె చచ్చిపోయింది. పాపం ఎమ్మెల్యే ఎన్నికల కొద్ది రోజుల ముందు చచ్చిపోయింది. చచ్చిపోతే ఒక ఆదివాసీ ఆమెను పరామర్శించడానికి బీజేపీలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వము దూరం అనేటువంటి భారం సాగు చెప్పి ఒక్క రాష్ట్ర నాయకుడు కూడా అక్కడికి వెళ్ళలేదనేటువంటి చర్చ జరుగుతున్నది. సోయం బాపురావు సిట్టింగ్ ఎంపీ, మీరు ఇవ్వలేదు టికెట్, ఎందుకు ఇవ్వలేదు? ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి, మీరు ఉండండి, మీకు మన ఎమ్మెల్యే ఇచ్చినాం, అంతకుముందు ఎంపీ అవకాశం ఇచ్చినాం, మళ్ళా వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కదా, ఇగో మీరు కూర్చోండి, ఇగో మీకు ఇట్లాంటి అవకాశాలు వస్తాయని బుజ్జగించడమో, బతలాడమో, లేకపోతే మాట చెప్పడమో, సర్ది చెప్పడమో అనేటువంటి మాట ఎవరు చేయాలి? దానికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందరిని పిలిచి ఎవరెవరికి టికెట్ రాలేదో వాళ్ళందరినీ ఓదార్చేటువంటి ప్రయత్నం చేయాలా?
అట్లా 17 స్థానాల్లో లేకపోతే రాజాసింగ్ లాంటి నాయకుడు మోడీ పెట్టినటువంటి సభకు, అమిత్ షా పెట్టినటువంటి సభకు ఎల్బీ స్టేడియంలో రాకపోతే రాష్ట్ర నాయకత్వం, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు అనుకునేటువంటి వాళ్ళు ఒక్కరన్నా వెళ్ళి బతిలాడారా? ఒక్కరన్నా నీకు వచ్చినటువంటి నష్టం ఏంటి, కష్టం ఏంటి? 3 సార్లు పార్టీకి గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచిండు, పార్టీ గెలవడానికి ఆయనకు అవకాశం ఇవ్వచ్చు, కానీ ఆయన కూడా పార్టీకి ఎంతో కొంత సేవ చేసిండు కదా. ఆయన ఇంకో పార్టీలోకి పోలే కదా, ఓడిపోయినా గెలిచినా ఇల్లనే ఉంటా అనుకున్నాడు కదా, పార్టీ కోసం కేసులు కూడా ఎదుర్కొన్నాడు కదా, జైలు కూడా పోయింది కదా. మరి ఎక్కడ గౌరవం ఇచ్చారు అనేటువంటి అంశం పైన క్లారిటీ లేదు. ఇది ఇప్పుడు వస్తున్నటువంటిది. వీళ్ళు వచ్చినటువంటి దాంట్లో కూడా ఎవరు వచ్చినా కూడా, ఇప్పుడు జలగం వెంకట్రావు వచ్చిండు, తాండూరు వినోద్ ఎవరో వచ్చిండ్రు, అక్కడ ఎవరో గోంగూర వెంకటేశ్వర్లు వచ్చిండు ఖమ్మం పార్లమెంటు స్థానానికి. ఇప్పుడు ఎవరికి టికెట్ ఇస్తారు? ఇప్పుడు నామానాశ్వరరావు ప్రయత్నం చేసుకుంటున్నాడు, వస్తే ఆయనకి ఇస్తారట అని. మరి మిగిలినటువంటి వాళ్ళ కోసం ఎవరు మాట్లాడాలి? కార్యకర్తల కోసం ఎవరు మాట్లాడాలి? పెద్ద నాయకులు వస్తున్నారు, పోతున్నారు. సమరసింహారెడ్డి లాంటి నాయకులు కానీ ఇంకెవరో ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులు, పెద్ద వాళ్ళంతా వచ్చిర్రు. ఒక 40-50 మంది నాయకులు వచ్చిర్రు, వెళ్ళిపోయారు. పార్టీ ఎక్కడ ఉన్నది? పార్టీని భుజాన మోసేటువంటి కార్యకర్తలకు భరోసా ఇవ్వలేనటువంటి రాష్ట్ర నాయకత్వము ఉన్నటువంటి పెద్ద నాయకులు అనేటువంటి చర్చలో ఎవరు దానికి బాధ్యత తీసుకోవాలి? ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. పార్టీ గెలుపు అవసరమే, నరేంద్ర మోడీకి 400 సీట్లు అవసరమే, బీజేపీకి 370 సీట్లు అవసరమే, అధికారంలోకి రావాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సినటువంటి మాట వాస్తవమే. కొన్ని నామినేటెడ్ పోస్టులోనైనా సరే కేవలం బీజేపీకి సంబంధించినటువంటి పాత కార్యకర్తలకే అదే దిశలో ఇస్తున్నారా? అట్లా లేదు. ఇచ్చినటువంటి నామినేటెడ్ లిస్ట్ లో కూడా ఇగో ఎవరెవరికి ఇచ్చిరు, నాయకులకు సంబంధించినటువంటి బంధువులకు, కుటుంబ సభ్యులకే ఇచ్చుకుంటున్నారు బీజేపీలో కూడా అనేటువంటి అపవాదం మూట కట్టుకుంటున్నారు కదా. ఇది జరుగుతున్నటువంటి అంశం. దీనికి సంబంధించినటువంటి దాంట్లో మరి బీజేపీ నాయకత్వం ఎట్లా వ్యవహారం చేస్తుందనేటువంటి పైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ రోజునటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు, దానికి సంబంధించినటువంటి విశేషాలు. దయచేసి పొలిటికల్ పాస్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల 10 మందికి మీరు కామెంట్ చేయడం వల్ల మీరు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు కూడా పాటించడానికి అవకాశం ఉంటుంది. స్టే ట్యూన్ టు పొలిటికల్ వాయిస్.